400, 500, 300 స్టార్ట్. ఓకే, చాలా బాగుంది. టమాటర్ ఫుల్ ఉంది కనుక మనం ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలం అన్నట్టు. బ్యాచులర్స్ కి బాగా యూజ్ అయ్యే మసాలా. ఇక్కడ ఒకసారి గేమ్ ఉంది, అది ఒకసారి ఆడి చూద్దాం. మనకు ఒక బాక్స్ వచ్చింది, నా ఫేవరెట్ హలీం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఇవాళ నేను ఎక్కడికి వచ్చానంటే, మొత్తం జనాలు చూస్తున్నారు కదా, జాతర ఉంది. అంటే జాతరకు వచ్చినా అని కాదు, ఇక్కడే మన అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే, అంటే నెక్లెస్ రోడ్ కి వెళ్లే దారిలో ట్యాంక్ బండ్ పక్కనే ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. దాని పేరే మినీ కాశ్మీర్. ఈ కాశ్మీర్ గురించి ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు ఎన్నో స్టోరీలు, ఎన్నో రీల్స్ వస్తున్నాయి. అయితే ఈ కాశ్మీర్ లో ఏంటి స్పెషల్? ఈ మినీ కాశ్మీర్ నిజంగానే కాశ్మీర్ లాగా ఉంటుందా? అసలు ఎలా ఉంటది? లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకున్నాను. అలాగే ఇది ఎండాకాలం కాబట్టి కొన్నిసార్లు వర్షం పడుతుంది, కొన్నిసార్లు వర్షం పడట్లేదు. అయితే లోపల ఆ కాశ్మీర్ వాతావరణం మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి నేను ఇక్కడికి మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఒకవేళ మీరందరూ రావాలంటే ఖచ్చితంగా రండి. ఈ రోజు అయితే పబ్లిక్ చాలా అంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని నేనైతే ఈ రోజు వీడియో చేయబోతున్నాను. నేను వీడియో చేస్తుంటే ఇంట్రో చెప్తుంటేనే నా మధ్య నుంచి వెళ్ళిపోతున్నారు. అయినా సరే మనం వెళ్ళి లోపల ఎలా ఉందో అవన్నీ చూసేద్దాం, రండి. చూడండి పబ్లిక్ ఎంత ఉందో. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు. అంటే ఈరోజు సాటర్డే, నేను కరెక్ట్ సాటర్డే వచ్చిన. అంటే ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి జస్ట్ 3 days అవుతుందంట. రండి లోపలికి వెళ్దాం. లోపలంతా చీకటి గుహలోకి వచ్చినట్టే ఉంది. మరి లోపల ఎట్లుంటుందో చూద్దాం. ఎంట్రీ ఇదనమాట. ఆ చిన్న గుహ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంది. కాశ్మీర్ లో ఎలాగైతే ఉంటుందో కొంచెం సెటప్ అంతా అలాగే చేశారు అనమాట. నిజంగానే కొంచెం కాశ్మీర్ లోకి వచ్చినట్టే ఉంది. ఇక్కడంతా ఫిష్ టన్నెల్ ఉంది. ఓకే, లోపలికి పోదాం రండి. జనాలు చాలా ఉన్నారు. అందులో నన్ను గుర్తుపట్టాలంటే మన ఆంధ్రప్రభ లోకి పెట్టుకొని ఉంటారు. చూడండి మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? నిజంగానే కాశ్మీర్కి వచ్చినట్టు. మొత్తం అంటే సెటప్ కరెక్ట్గా చేశారు. నిజంగానే కాశ్మీర్ లోకి వస్తే ఆ ఇల్లు, ఆ వాతావరణం, ఆ మంచు, ఆ గాలి ఎలాగైతే ఉంటుందో చల్లగా, అలాగే చేశారు. సైడ్ కూడా చూద్దాం కదండి. అక్కడ ఒక ఇల్లు సెటప్ ఉంది. అంటే నిజంగానే కాశ్మీర్ లో ఎలాంటి ఇల్లు అయితే ఉన్నాయో అలాంటివి ఉంటాయి. ఇదంతా కాశ్మీర్ సెటప్ వేసిండ్రు. జనాలు అయితే మామూలుగా లేరు. మీరు ఖచ్చితంగా రండి. అది మొత్తం కాశ్మీర్ సెటప్ అనమాట. నిజంగానే మనం కాశ్మీర్ లోకి వస్తే ఎలా ఉంటుందో అట్లాగే ఉంది. ఇదంతా పైన సెటప్ కానీ, ఈ గ్లాసెస్ పెట్టడం కానీ, అటు సైడ్ మంచి వాతావరణం, ఇటు సైడ్ మంచి వాతావరణం. జనాలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. రండి ఇంకా లోపల ఎలా ఉంది చూద్దాం. అక్కడ ఒక ఇల్లు చూడండి, అక్కడ ఒక ఇల్లు ఉంది. వీళ్ళ సెటప్ చాలా బాగుందండి. కొంచెం క్రియేటివ్ గా చేసిండ్రు. ఎంత కష్టపడ్డారో ఈ సెటప్ కోసం. అంటే సినిమాలకి ఇట్లాంటి సెటప్స్ చేస్తారు, కానీ ఎగ్జిబిషన్ కి ఇలాంటివి వేయడం ఇప్పుడే చూస్తున్నాను నేను. మొత్తం నిజంగానే బాగా మొత్తం సెటప్ చేసిండ్రు. ఐస్ ఉంది, వాటర్ ఇలా ఫ్లో అవుతుంటాయి కదా అక్కడ హిమాలయాల్లో. సేమ్ అట్లాగే ఇంత వర్క్ చేసి ఉంటారండి ఇదంతా చేయడానికి. వాళ్ళు నిజంగా చాలా బాగుంది, రియలిస్టిక్ ఉంది. సో ఇదంతా అటు సైడ్ అంతా మొత్తం ఇదే సెటప్. కొంచెం దూరం వరకు చూస్తే ఇదంతా మొత్తం ఫ్లవర్స్, ఈ మంచు వాతావరణం, ఇవన్నీ చూస్తుంటే నిజంగానే కాశ్మీర్ లోకి వచ్చినట్టుంది. చల్లగా ఉంది. అంటే ఏసీ పెట్టట్టున్నారు. నిజంగానే కాశ్మీర్ లోకి వస్తే చల్లగా అనిపిస్తుంది కదా, అట్లాగే ఉంది. లోపలికి పోయి ఇంకా అంటే
ఆ రోజు మనం వేరే ఒక ఎగ్జిబిషన్ కి పోయినాం. అక్కడ ఎలా ఉందంటే మొత్తం లండన్ బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ ఏంటి మొత్తం కాశ్మీర్, మినీ కాశ్మీర్. మరి లోపల ఇంకా ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి? ఇక్కడికి రాగానే కొంచెం చల్లగా ఉంది, ఏదో వాటర్ కూడా పడుతున్నాయి. నిజంగానే అక్కడ నుంచి మంచు కురుస్తుంటే మంచు వస్తుంటే ఎలా ఉంటుందో సేమ్ అట్లాగే ఉంది. ఇవన్నీ ఇల్లులు, పెంగ్విన్స్, అక్కడ బాలు ఉంది, పెంగ్విన్స్, చిన్న పడవ, వాటర్. నిజంగానే మనం ఇక్కడ ఎక్కడో ఉన్నట్టు ఉంది కదా కాశ్మీర్ లో. ఆ సెటప్ చూడండి, ఇల్లు ఎంత క్యూట్ గా. అందులో మధ్యలో ఉంటాయి చూడండి గొర్రెలు బాగుంటది. ఇప్పుడు మనం మంచు కురిసే ప్రదేశానికి వెళ్దాం. మంచు ఎలా కురుస్తుందో చూద్దాం రండి. మంచు కురుస్తుంది, చలి కూడా వెళ్తుంది. అక్కడ వాటర్ ఫాల్స్ అంటే ఆ బాలు అవి అన్నీ మంచిగా కనిపిస్తాయి అక్కడ సైడ్. నా మీద మంచు కురుస్తుంది. నిజంగానే మంచుతో ఆడుకున్నట్టే ఉంది, కానీ ఇది ఆగట్లేదు, ఆర్టిఫిషియల్ కదా. బాగుంది బాగుంది బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. లోపలికి వెళ్దాం. అయితే ఇక్కడ నుంచి చూస్తుంటే అందులో నుంచి వచ్చినాం కదా ఇందాక మనం, జాంబీస్ వస్తున్నట్టే ఉన్నాయి వాళ్ళందరూ. నిజంగానే వాళ్ళు జాంబీస్ లాగా కనిపిస్తున్నారు, కానీ లొకేషన్ అయితే వస్తుంది కదా. మనకు అదంతా ఎంట్రీ లేదు, కానీ బాగుంది లొకేషన్ చూడడానికి. ఇటు మంచి ప్రదేశం, ఇటు వాటర్ ఫాల్స్. లోపలికి వెళ్దాం రండి, ఇంకా ఏమేమి ఉన్నాయో. మనల్ని సపరేట్ గా కాశ్మీర్ వచ్చినాం మనం, చూస్తున్నారు కదా. వావ్, ఎంత బాగుందో నిజంగా. మనం కాశ్మీర్ లోనే వచ్చినట్టుంది. ఇందాక మనం ఆ లోపల నుంచి వచ్చినాం, కానీ ఇప్పుడు మనం దీని లోపల ఉన్నాం. ఓకే, ఇక్కడ సార్ వాళ్ళ ఆఫీస్ ఉందంట, ఈ మినీ కాశ్మీర్ ఓనర్ ఆఫీస్ ఉందంట. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. సో నేను ఎక్కడున్నానంటే కాశ్మీర్ ఇల్లు లోపల అనమాట, వుడ్తో తయారు చేసిన ఇల్లు. ఇందాక మనం బయట నుంచి చూస్తే మనకి చిన్న చిన్న ఇల్లులు అక్కడ దూరంగా ఎక్కడో ఉన్నట్టు కనిపించినాయి కదా. సో ఆ ఇంటి లోపలనే మనం ఇక్కడ ఉన్నాం. అయితే ఈ మినీ కాశ్మీర్ ఓనర్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం, నా పేరు మిర్జా రఫీక్ బేగ్, నేను హైదరాబాద్ వాసిను సార్. నేను నమస్తే అందరికీ. సో నేను ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాను. లాస్ట్ 20 years నుంచి ఎప్పుడన్నా తాజ్ మహల్, మైసూర్ ప్యాలెస్, వైట్ హౌస్, ఇంకొచ్చి ఫిష్ అక్వేరియం, ఇవి చాలా చాలా రకరకాల ఒక హైదరాబాద్ పీపుల్స్కి మనం ప్రెజెంటేషన్ చాలా మంచిగా ఉండేది. ఇది థీమ్ ఒకటి తీసుకొచ్చి సమ్మర్ టైంలో సమ్మర్ క్యాంప్ అలాగా తయారు చేసి ఈ సంవత్సరం మీరు చాలా మంచిగా ఉంది. మినీ కాశ్మీర్ ఫీలింగ్ వచ్చినలాగా తయారు చేసినాము. డూమ్ చాలా బాగుంది, మీరు అందరూ రావాలని మేము కోరుతున్నాము. మొత్తం బయట అంటే ఇన్స్టా ఓపెన్ చేస్తే మినీ కాశ్మీర్ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. మేమైతే ఫుల్ ట్రెండ్ అవుతుంది ఆ మినీ కాశ్మీర్ ఎలా ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళి చూద్దామని మేము వచ్చినాం. కానీ చాలా బాగుంది బయట లొకేషన్స్ కానీ. నిజంగానే కాశ్మీర్ లోపలికి వస్తే అక్కడ స్నో కూడా పడుతున్నట్టు క్రియేట్ చేశారు. బాగా కష్టపడ్డారు మీరు ఈ సెటప్ అంతా వేయడానికి కదండి. ఎన్ని డేస్ పట్టింది? ఇది కష్టం చాలా, అంటే యాక్చువల్లీ 3 months నుంచి బయట వర్క్ చేసాము. గ్రౌండ్లో వచ్చిన తర్వాత 1 month వర్క్ జరిగింది. ఇంకా యాపిల్స్ ట్రీ కూడా పెట్టాము. న్యాచురల్గా చూశారు కదా మీరు, యాపిల్, ఆప్రికాట్, అంటే కాశ్మీర్లో ఏమేమి ఉన్నాయి అక్కడ నుంచి పట్టుకొచ్చి ఇలాగా తయారు చేసినాం. ఎందుకంటే కాశ్మీర్ అందరు వెళ్ళాలంటే చాలా కష్టము. కులం సీనియర్ సిటిజన్స్ కూడా వెళ్ళాలంటే చాలా కష్టం. యంగర్ పీపుల్స్ వెళ్ళొచ్చు, కానీ అందరికీ రావాలని మేము చాలా అది చూడాలని. సమ్మర్లో ఎక్కడ పోతారు జనాలు, సిటీలో
దగ్గరికి ఉండాలా, తక్కువ ఖర్చులో కావాలా అంటే 100 రూపీస్తో మీరు కాశ్మీర్ చూడొచ్చు. నియర్ హైదరాబాద్ ఎక్కడ 20-25 కిలోమీటర్స్ నుంచి వచ్చినా మీరు ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఛార్జ్ పడుతుంది. ట్రైన్ నుంచి కానీ బస్ నుంచి కానీ ఆటోలో కానీ. అడల్ట్ కి 100 రూపీస్, చైల్డ్ కి 1 టికెట్ ఓన్లీ 100 రూపీస్. మొత్తం కాశ్మీర్ తిరగచ్చు. మీరు వస్తేనే బాగా చలి ఉంటుంది లోపల. చూసారుగా 5 డిగ్రీ ఉంది. ఇంకా తగ్గించి పెట్టొచ్చు కానీ డైరెక్ట్ హార్ట్లో వచ్చి 45 డిగ్రీ బయటకు ఉంది. లోపలికి వచ్చిన తర్వాత 5 డిగ్రీలో మీరు ఎంజాయ్ చేయవచ్చు. ఇక మీ ఇష్టం ఎంత టైం ఉండినా ఏం అభ్యంతరం లేదు. గంట ఉండండి, 2 గంటలు ఉండండి. ఎవ్రీడే ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చి డైలీ 4 PM to 11 PM ఉంటుంది. వీకెండ్స్ లో ఇప్పుడు సాటర్డే సండే 2 PM నుంచి 11 PM బిఫోర్ 2 hours రావచ్చు మీరు. ఇంకా ఇది కాశ్మీర్ స్పెషల్తో అట్రాక్షన్ ఉంది. కాశ్మీర్లో ఎట్లా ఉన్నది ఫీలింగ్ చేయవచ్చు మేము, అట్లా ఉంటుందో అక్కడని ఇక్కడ మీరు చూడవచ్చు. ఇంకా 200 స్టాల్స్ కూడా ఉన్నాయి. హ్యాండ్లూమ్స్, అది ఇంకా ఫుడ్వేర్స్, ఫ్యాన్సీ డ్రెస్సెస్. ఇంకా బయటికి వెళ్తే ఏదో పట్టుకెళ్ళాలని లేడీస్ ఐటమ్స్. యా, సో స్టాల్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ తర్వాత వస్తే గేమ్స్ కూడా, రైడ్స్, స్మాల్ రైడ్స్, బిగ్ రైడ్స్, అన్ని రైడ్స్లో కూడా మేము ఏర్పాటు చేశాము. ఇంకా ఫుడ్ ఐటమ్ అంటే మీరు సిటీలోనే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. హలీం సీజన్ అయిపోయింది కానీ ఇక్కడ హలీం దొరుకుతుంది. హలీం కానీ ఇంకా బెంగళూరు మిర్చి ఉంటారు, జమల్ మిర్చి, మిరపకాయలు అంటారు కదా, షిమిలా మిర్చి. అది చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. చాలా తినడానికి కూడా బాగా టేస్ట్ ఉంటుంది, స్పైసీ ఉండదు, చాలా ఇష్టపడి తింటారు జనాలు. ఇది ఏమంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, మాకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అందరు కలిసి పిలిచి ఒక కష్టపడాలని మేము అందరు కలిసి కష్టపడుతున్నాము. మీరు అందరు వచ్చి మా ఈవెంట్కి ఈ సక్సెస్ చేయాలని కోరుస్తున్నామండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. వచ్చిన పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఫుడ్ తింటున్నారు. హలీంని కూడా అంటే మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు హలీం. నేను కూడా తిన్నా, సార్ పెట్టారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇది అనమాట మినీ కాశ్మీర్. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడితో ఆ మంచు ప్రదేశం అయిపోయింది. జనాలందరూ దాన్ని చూడడానికి వచ్చిండ్రు. ఓకే, ఇంకా ఇదంతా షాపింగ్ మాల్స్, అవి ఇవి డ్రెస్సులు మనం ఏమైనా తీసుకుందాం రండి. అయితే ఈ ఎగ్జిబిషన్ కి మెయిన్ అట్రాక్షన్ ఏదైనా ఉందనంటే అది అక్కడ మనం ఫస్ట్ చూసిన కాశ్మీర్ వాతావరణం ఏదైతే క్రియేట్ చేసిండ్రో వాళ్ళు, అది నిజంగా ఆర్టిఫిషియల్ అయినా చూడడానికి నిజంగానే చాలా బాగుంది. వచ్చి ఎంజాయ్ చేయండి. ఈ రోజు అయితే సాటర్డే, రేపు కూడా సండే కాబట్టి ఫుల్ జనాలు అయితే ఉంటారు. కానీ నార్మల్ వీక్ డేస్ లో కూడా రావచ్చు. మీకు ఒకవేళ జనాలు ఎక్కువ ఉన్నారని అనుకుంటే, వాళ్ళు మా వీడియో ముందు నుంచి వెళ్తున్నా సరే మేము వచ్చినాం అట్లాగే. సో ఇవన్నీ జ్యువెలరీ, డ్రెస్సులు, షాప్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ये सब 200 है. వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట. సో అందుకని అవి 250, 350, 100 కూడా ఉన్నాయి ఇక్కడ జ్యువెలరీ. ఇవి ఖద్దర్ షర్ట్లు ఏమో అంటారు, బాయ్స్ బాగా వేసుకుంటారు చూడండి. ఎండాకాలంలో అయితే బాగా పనిస్తాయి. ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది కాబట్టి వచ్చే ఎండాకాలంకి ఇప్పుడే తీసి పెట్టుకోండి. ఇట్లాంటి బట్టలన్నీ బయట మనకి ఎక్కువ కాస్ట్ లో ఉంటాయి, కానీ ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ లలో కొంచెం తక్కువ రేట్ కి, ఇంకా మనం మాట్లాడితే ఇంకా తక్కువ రేట్ కి ఇస్తారు. అయితే ఇక్కడ 50 రూపాయలు అని అరుస్తున్నారు. ఇవన్నీ 100 రూపీస్ అంట. గాజులు బాగున్నాయి. ఇవి కూడా 100ఏనా? 150. బాగున్నాయి. నా చేయికి ఎలా ఉన్నాయి? 26 అంట మన సైజ్. బాగున్నాయి కదా. अच्छा है, कम नहीं देते,
కిట్నా 150. ఇవన్నీ ఇదే డిజైన్ లో బ్లూ కలర్ ఉంది, పింక్ కలర్ ఉంది, ఈ బ్లూ ఉంది, గ్రీన్ ఉంది. ఇవన్నీ చిన్న పిల్లలకు కూడా బాగున్నాయి. బాగుంది. ఇది కూడా బ్రేస్లెట్స్ అంట, నైస్. ఇవి కూడా బ్రేస్లెట్స్ బాగున్నాయి. ఇది 3 days అయిందనమాట ఈ ఎగ్జిబిషన్ ఓపెన్ చేసి, అందుకని ఆఫర్ లో చాలా తక్కువ రేట్లకు ఇస్తున్నారు. ఇవన్నీ ఎంత 100 రూపీసే అంట. ఇవన్నీ 100 రూపీసే అంట. బాగున్నాయి కదా, జస్ట్ నైస్ గా అలా వేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే నార్మల్ డేస్. ఇది బాగుంది చూడండి నా చేయికి. రండి ఇంకా ఏ షాపులు ఉన్నాయో చూద్దాం. ఇవంతా రాజస్థాన్ చెప్పులేము. ఇవన్నీ రాజస్థాన్ వాళ్ళు వేసుకునే చెప్పుల్లాగా ఉన్నాయి మొత్తం. ఓకే, ఇవన్నీ చాలా డిజైన్స్ ఉన్నాయి. మొత్తం ఇవన్నీ హీల్స్ ఉన్నాయి, షూస్ కూడా ఉన్నాయి. ఈ స్టైల్లో ఇప్పుడు చెప్పులు ట్రెండ్ అవుతున్నాయి. బాగుంది, ట్రై చేద్దాం. कितना है? 250 साइज बड़ा मिल जाता है। क्यों ये हाँ नहीं देख रहे। आप ये मीडिया के हैं आप भी? हाँ ఓకే, సేమ్ అట్లాంటివే ఇవంతా. ఈ రో అంతా సేమ్ అట్లాంటి చెప్పులే ఉన్నాయి, మొత్తం అదే డిజైన్. బాగున్నాయి, చాలా బాగున్నాయి. మంచిగా కుర్తా పైన వేసుకోవచ్చు అవన్నీ. రండి అటుపై కూడా పోదాం. ఇక్కడ చూడండి మీషో బట్టలు ఉన్నాయి. ఇవన్నీ వెరైటీ బట్టలు ఉన్నాయి. భలే ఉంది కదా ఇది, బాగుంది. చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళవి అన్ని బట్టలు ఉన్నాయి. కుర్తాస్ కూడా ఉన్నాయి అక్కడ. కుర్తాస్ కావాలంటే కుర్తాస్ కూడా ఉన్నాయి. మొత్తం సెట్ रहता है, సెట్ बॉटम दुपट्टा का सेट रहता है 1000 रुपए देनी पूरा। ఇవన్నీ 1000. ఇవన్నీ 1000 అంట, చాలా తక్కువ రేటు. ఓకే, ఇవన్నీ సెటప్ మొత్తం పాయింట్ దుపట్టా. ఓకే, పాయింట్ దుపట్టాతో కలిపి ఇవన్నీ 1000 రూపీస్ అంట, చాలా తక్కువ. వచ్చి తీసేసుకోండి. ఇది కూడా సెట్టేనా? మీషో బట్టలు ప్రతి రీల్స్ లోను, ప్రతి వీడియోలోను, ప్రతి కాలేజ్ ఫంక్షన్ లోను అవే బట్టలు వేసుకుంటున్నారు కదా. ఆ బట్టలు ఏవో చూపిస్తారండి. ఇవే ఆ బట్టలు, అన్ని కలర్లు ఉంటాయి. బ్లాక్ బాగుంది. ఎంత అండి ఇవి? 500, 400. ఓకే, ఓకే 400 అంట. చాలా బాగుంది కదా, వేసుకుంటే చాలా బాగుంటాయి ఈ బట్టలు. రండి లోపల పోయి. ఈ బ్లాక్ భలే ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఇది కూడా రెడ్ కూడా సేమ్ అదే క్లాత్, అదే డిజైన్ కి సంబంధించిన బట్టలు ఇవన్నీ. ఈ అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం. ఇదెంత? 3500. ఎందుకు అంత రేటు దీనికి? ఏ హ్యాండ్ మేడే? ఓకే ఓకే, ఇవంతా హ్యాండ్ మేడ్ అంట, చేయితో తయారు చేసినంట. ఈ దారం గాని ఇవన్నీ. $3500 అయితే. ఇదెంత ప్రైస్? 1800. ఎందుకు అంత రేట్ పెడుతున్నారు? ఎంత డిస్కౌంట్ ఇస్తే? 50 ఇది 25 में आ जाएगा. అయినా కూడా ఎక్కువ రేటే. చాలా బాగుంది నిజంగానే. సేమ్ ఇట్లాంటివే ఉన్నాయి ఇవన్నీ. ఇదైతే 3500 అంట, డిస్కౌంట్ లో 2500కి ఇస్తాడంట.
ఈ బ్లాక్ కూడా సేమ్ అంతే కదా, ఇది కూడా ఇదే ये आपको पड़ेगा कब तक? ये आपको पड़ेगा 1650 1500 ఇది 1500 కి వస్తుందంట బ్లాక్ కుర్తా. బాగుంది కదా. సేమ్ ఇందాక మనం పైన చూసిందే ఫ్రీ సైజ్, ఇది మనం కావాలంటే కుట్లేసేసుకోవచ్చు. ఓకే, వాటి లోపలికి ఇవి కదా, వాటికి Inner. లోపల ఇన్నర్స్ ఇవి సపరేట్ అవి సపరేటా? सेपरेट ఓకే ఓకే ఓకే. మనం ఇందాక బయట టాప్స్ చూసినాం కదా, వాటి లోపలికి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇది మనం ఇందాక రెడ్ చూసిన దాని మీదకి నీట్ గా ఉండడానికి, ఎందుకంటే అది పల్చగా ఉంది కదా దోమల తెరలాగా. ఇది కూడా సేమ్ అట్లాంటిదే. ఇదెంత డిస్కౌంట్ లో? 600 400 కదా. బాగుంది ఇది కూడా. రండి ఇంకా ముందు ముందు ఏమున్నాయో చూద్దాం. ఇవి చిన్న చిన్న పిల్లలకి, ఏ ఇయర్ పిల్లలకి వస్తాయి ఇవి? 1 year starting Okay. size. ఇది స్టార్టింగ్ సైజా? Starting size. 1 ఓకే year से start. బాగున్నాయి ఇవి. ఎంత ఈ పిల్లలవి ఇవి? 400 500 300 से start. ఓకే ఓకే 300 400 500 400. సేమ్ అట్లాంటివి మనం చూసిన హ్యాండ్ మేడ్ బట్టలే పిల్లలవి. 400 600 700 అలా ఉంటాయంట. जयसवाल चिकन. షాప్ నేమ్ జైస్వాల్ చికెన్. ఓకే ఓకే జైస్వాల్ అంటే అక్కడ ఎంట్రీ రాగానే ఈ షాప్ కనిపిస్తుందిలేండి మనకి. వచ్చిన వెంటనే ఈ షాప్ లోకి వచ్చి తీసేసుకోండి. జైస్వాల్ చికెన్ అంట. అక్కడ బ్యాగ్స్, మన ఫేవరెట్ బ్యాగ్స్. అంటే దూరం నుంచి చూస్తుంటే బ్యాగ్ లాగానే ఉంది, కానీ ఇది అంటే దీనిలో ఉంటుందా, ఇది బరువు తట్టుకోగలదా, తట్టుకుంటుందని అనిపిస్తుంది. బాగుంది. క్యా హే? झूठ झूठ बोलते हैं, झूठ क्या है? ఓకే, హాత్ సే हाँ, బనాతే. handmade है। ఓకే ఓకే 600 ఇది? ఇది 600 అంట. ఇదంతా మొత్తం చేయితోనే తయారు చేసిండ్రంట. ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ బ్యాగ్స్ అన్ని హ్యాండ్ మేడెడ్ అంట. చాలా బాగున్నాయి. ఏ కిట్నా? 150. ఓకే, బాగుంది బ్యాగ్. ఏదో సింపుల్ గా క్యూట్ గా. ఇట్లాంటివన్నీ మనకి ఎగ్జిబిషన్స్ లలోనే దొరుకుతాయి. నార్మల్ షాప్లలో చూస్తే ఎట్లాంటివి ఉంటాయంటే ఇట్లాంటివి నార్మల్ ఉంటాయి. ఇట్లా మనకు వెరైటీ కావాలంటే మాత్రం ఎగ్జిబిషన్ లకి రావాలి, తప్పదు. ఇక్కడ అమ్మాయిల ఐటమ్స్ ఉన్నాయి. ఇదిగోండి, మేకప్ వేసుకోవడానికి పౌచ్లు, లిప్స్టిక్లు అంట, అవన్నీ ఉన్నాయి. ఇలాంటి కోట్లు నేను 6th 7th ఆ క్లాస్ లో ఉన్నప్పుడు తీసుకునేదాన్ని, వేసుకునేదాన్ని. ఇవి తర్వాత కరువు అయిపోయినాయి అనుకున్నాం, కానీ మళ్ళీ వచ్చినాయి. అదేంటో పాతకాలం అంతా ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తుంది అంటున్నారు కదా, సేమ్ అట్లా అనమాట. ఇదిగోండి ఇట్లాంటి కోట్లు బాగున్నాయి. 50 రూపాయలు అంటే స్టీల్ బ్యాగ్స్ లాగా ఉన్నాయి. ఈ బ్యాగ్ చూడండి, వేసుకుంటేనే చాలా బరువు ఉంది. మీకు చూస్తేనే అర్థమైపోవచ్చు ఇది మెటల్ అని. ఒక ఫోన్, మన ఫోన్ పడుతుంది జస్ట్ ఇలా అంటే అయిపోయింది. ఇది ఎవరు తీసుకొని వెళ్ళడానికి కూడా రాదేమో, అంటే అంత బరువు ఉంది. నీట్గా ఉంది కదా, మంచి ఒక కుర్తా మీదకి వేసుకోవచ్చు. అవన్నీ యాంక్లెట్స్, దండలు, కమ్మలు అవన్నీ ఉన్నాయి. బాగున్నాయి మొత్తం రకరకాల కమ్మలు. రాజస్థానీ చూడి. राजस्थानी चूड़ी मैडम, देखो मैडम 50 का कोट. 50కి 4 అంట. डेली वेयर वाला आइटम है सर 50 में. మొత్తం ఈ గల్లీ అంతా షాపింగ్ మాల్సే ఉన్నాయి. ఆల్రెడీ మనం ఫస్ట్ చూసినట్టే ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం చూసినవే ఉన్నాయి షాపింగ్ మాల్స్. బట్టలు, రాజస్థానీ బట్టలు ఎక్కువ ఉన్నాయి. ఆ టాప్స్ కూడా మనం బయట చూస్తూనే ఉంటాం. ఇట్లాంటి 100 సంవత్సరం మేము 100 रुपीस में कैसा था? 1000 ఇది. 1000 छोटा वाला नहीं है? छोटा वाला है ये कितना? 750 बहुत सारा पकड़ो.
750 का होता है, कारपेट में तो अच्छा होता है। तक डिस्काउंट कुछ भी नहीं रहता? डिस्काउंट देंगे ना मैडम, डिस्काउंट नहीं है? डिस्काउंट देंगे आपको। कितना देंगे? 500 हाँ आपके लिए कम उसका अभी छोटा नहीं है, नहीं, इससे छोटा। हाँ। इससे छोटा बोलो डबल करके ले। ये भी बड़ा है ना? ये वो सब बड़ा है। हाँ, हाँ। और ये क्या है? बेडशीट है। ओ पूरे बेडशीट है। हाँ, आधा बेडशीट होगा, आधा से। 1000 को 3 है। हाँ, 1000 रुपए की। आपको देख के दे रहा हूँ मैं, क्या मेरे हाँ हाँ कस्टमर आना है ना? 1000 के। ये एक है, 2 है? ये एक है, ये पर्दा है, डोर का पर्दा रहता हाँ हाँ ठीक है ओके अच्छा है। है। ये पूरा हमारा मैन्युफैक्चर, हमारी शॉप है यहाँ पे, नामपल्ली है। हाँ हाँ नामपल्ली गवर्नमेंट हॉस्पिटल के अपोजिट में शॉप है। नामपల్లి शॉप గవర్నమెంట్ वाले हैं। నాంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, ఆ షాప్ ఆపోజిట్ లో ఉందంట. కార్డు కూడా ఇచ్చిండ్రు. నవాజ్ హ్యాండ్లూమ్స్ అని ఖచ్చితంగా వెళ్ళి తీసుకోండి, మన పేరు మీద డిస్కౌంట్ ఇస్తారు. डिस्काउंट मैडम के अगर थ्रू आ रहे हैं हमारे दुकान पे तो डिस्काउंट मिलेगा आपको। సోఫా సెట్ ఓకే मिलेगा और उसके अंदर सोफा मिलेगा आपको, कट वर्क में ब्रांडेड अच्छी चीज मिलेगी। ఓకే फिर आपको बेडशीट 100% कॉटन मिलेगा। 101 बोलते 108 है, 9 फीट बाय 9 फीट बेडशीट 100% कॉटन। ఎంత ఇది కిतना? ये 1050 में आएगा आपको। एक हाँ 1500 का है, 1050 में आएगा। ओके प्योर कॉटन प्योर 100% कॉटन। ये साथ में बेडशीट रहेगा आपको 2000 रुपए का रेंज का रहेगा, 1050 में आएगा। ओके ब्रांडेड चीज है पूरी, ये क्वालिटी आइटम है ये। ओके आपको फिटेड में मिलेगा, इलास्टिक का किंग साइज का बेडशीट भी है आपको, सिंगल डबल मीडियम किंग साइज का मिलेगा। क्वालिटी पूरा ब्रांडेड मिलेगा। ओके ये हमारी शॉप है नामपल्ली पे, नामपल्ली पे नवाज हैंडलूम बोल के है और अलरमा बेकरी के सामने है। हर वैरायटी है, स्लीप वेल का मैट्रेस है, पूरा हर चीज ब्रांडेड आइटम है हमारे पास। खुद का मैन्युफैक्चर है। कर्टन्स में आपको, कर्टन्स में इतने वैरायटी है आपको। నీట్ ये గా खाली सैंपल है दुकान पे, और इससे महीने महीने ఓకే ఖచ్చితంగా डीडी कोर के भी हमारे पास ఖచ్చితంగా నాంపల్లిలో నవాజ్ హ్యాండ్లూమ్ అనే షాప్ ఉంటది, దాన్ని విజిట్ అవ్వండి ఖచ్చితంగా. కార్డు ఉంది కదా, నేను ఆ కార్డు మళ్ళీ చూపిస్తాను నేను మీకు. మన ఛానల్ తరపున పోతే ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తారంట, వెళ్ళండి. థ్యాంక్ యూ రండి. ఇంకా అట్లాంటివి ఏమేమి ఉన్నాయి వెరైటీస్ అంటే ఎగ్జిబిషన్ లోనే మనకు కనిపిస్తాయి. ఇట్లాంటి మంచి మంచి బట్టలు కానీ మంచి మంచి ఇవి కర్టన్స్ ఇవన్నీ. ఆ డ్రెస్ బాగుంది, ఆ బ్లాక్ డ్రెస్, ఇది కూడా బాగుంది. కిतना है? ఓకే 700 500 అంటే వెస్టర్న్ వేర్ ఎవరికన్నా కావాలంటే ఓకే 500 వెస్టర్న్స్. ఓకే ఈ ప్యాంట్స్ అన్ని 500 కి 2 అంట. అక్కడ పైన చూస్తున్నారు కదా, ఇవి కొంచెం చలి ఉన్నప్పుడు కానీ అట్లాంటి టైంలలో వేసుకునేవి. ఇట్లా చూసుకుంటూ పోతే మొత్తం ఈ ఎగ్జిబిషన్ అంతా అవే ఉన్నాయి, ఎంత వెళ్ళినా వస్తూనే ఉన్నాయి. ఓకే ఇవన్నీ 1000 కి 3 డబుల్ కాట్ బెడ్ షీట్, సింగిల్ కాట్ బెడ్ షీట్స్ నేను అమ్మినట్టే ఉంది. రండి ఒక గేమ్ ఆడదాం. ओके गेम खेलते, कैसे खेलना? सेंटर में 100 पे होना। ये बोम्मा कैसा आता? ये आता 100 में डाले तो आता और नहीं डाले तो नहीं आता. ఇది అతుకుతుందంట అక్కడ మనకి 100 80 60 5 10 ఉంది కదా, అక్కడ అతుక్కుంటదంట. ఒకవేళ అతుక్కుంటే మనకి టెడ్డీ బేర్ వస్తుందంట. సరే ఆడదాం, ఆడదామా? सेंटर में डाले तो आता. అబ్బా లాస్ట్ బాల్ 100 తప్ప అన్నిటికీ అతుక్కుంటుంది అది. ఓకే మనకు బొమ్మ రాలేదు, బ్యాడ్ లక్. అట్లా చూసుకుంటూ వెళ్దాం. ఇవన్నీ మనం ఆల్రెడీ ఆడిన గేమ్స్, చూసిన షాపింగ్ మాల్సే కాబట్టి ప్రతి ఎగ్జిబిషన్ లో ఏదో ఒక వెరైటీ థింగ్ అయితే ఉంటది.
ఇక్కడ ఏదో లాకెట్స్ ఉన్నాయి, వాటి మీద నేమ్స్ అవి ప్రింట్ చేస్తున్నారు. మన కళ్ళ ముందే ప్రింట్ చేస్తున్నారు. ఎట్లా చేస్తారు ఒకసారి చూపియండి. ఆయన అక్కడ ప్రింట్ చేస్తున్నాడు కదా, ఆ నేమ్స్ ఇట్లా ఉంటాయి అనమాట. ఈ ఖాళీగా ఉన్న దాని మీద ఇలా గోల్డ్ కలర్ లో ప్రింట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి అంతే. బాందిని సారీస్, ఇవి బాందిని సారీసా? ఓకే, డ్రెస్సులు అవి అన్నీ బాందిని సారీస్ అంట. ఇవన్నీ అంటే రాజస్థాన్ లో రెడీ చేస్తారా ఇవన్నీ? గుజరాత్ బెస్ట్ శారీస్ ఇవన్నీ బాగున్నాయి. ఇవి ఎలా తయారు చేస్తారో మనకి యూట్యూబ్ లో ఒక వీడియో ఉంటది, చూడండి. బాగుంది కదా, ఇది బాగుంది, ఇది చాలా బాగుంది, చాలా బాగుంది. శారీ నచ్చింది నాకు. ఈ శారీ కిतना? దుప్పట్టా సే ఇవన్నీ బాంధనీకి సంబంధించిన డ్రెస్లు, శారీస్ అంట. ఇవన్నీ చుడిదార్ పీస్లు. ఒక చిన్న మిషన్ ఉంది ఇక్కడ. आपको यहाँ पे बॉबिन देती है, आप सेट जैसे नॉर्मल मशीन में देते हैं, पकौड़ी बनाने का, जलेबी बनाने का, स्वीट बनाने के लिए आप डायरेक्टली में हैंड से लेते हैं, टाइम लग जाए तो हमारे घरों में ये आपको प्रॉब्लम थिकनेस का नहीं है, साड़ी फिटिंग सब मिलेगा, नूडल्स के लिए आएगा, स्टेपलर आएगा, क्लॉथ के इनसेट है, हम ट्राई इजी स्टिच, जस्ट फिटिंग, रिपेयर, अल्ट्रेशन, स्मॉल स्टिच के लिए होती है, पर जिनसे स्टिच के लिए होती है. ఓకే ఓకే, మనకి इसको डिवाइड करके ऐसे में मिडिल कंप्लीट फुलिंग నిజంగానే మనం మిషన్ మీదనే కుట్టినట్టుంది. అంటే మనకి సడన్ గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, లేదంటే మన బట్టలు వేసుకోవాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అట్లాంటి టైంలో ఇది బాగా యూస్ఫుల్ ఉంటుంది. అది ఎంత గట్టి క్లాత్ అయినా సరే కుట్లు పడుతున్నాయని చూపిస్తున్నారు ఆయన. ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా వచ్చి తీసుకోండి. నార్మల్ ప్రైస్ అయితే 499 అంట, కానీ ఆఫర్ ప్రైస్ 399. అక్కడ అన్ని పచ్చళ్ళు అవన్నీ అమ్ముతున్నారు. మంచి వాసన వస్తుంది. ఏదైనా మా నాన్నకు పచ్చడి తీసుకుందాం. इसमें कौन सा पचड़ी अच्छा रहता? పెట్టుకున్నారండి. ఏ టమాటో కా హై? ట్రై कर. ये टमाटर का अचार పుల్లగా ఉంది కానీ अचार में देखो, अचार में वैरायटी अचार और दूसरा को देखो, బాగుంది టమాటా పచ్చడి. ओनली वेज स्वीट में रहेगा, हार्ट में ఇదేంటి? ये मस्टर्ड मैंगो है, ये मस्टर्ड मैंगो, बिहार मैंगो, ये कौनसा मैंगो ट्राई करो, थोड़ा स्पाइसी रहेगा. ये वाला रेड चिली मैंगो रहता है, ये नींबू का रहता है, वैरायटी ये चिन्ना उसूरकाय बोलते हैं. ఓకే, చిన్న ఉసిరికాయ అది. ఇది మిరపకాయ ఉంది. ఇది 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 ఏ ये लहसुन रहेगा, अदरक रहेगा और हरी मिर्ची का रहता है. एक बार टेस्ट. నాకు ఈ టేస్ట్ నచ్చింది. ये करेला है ना, एक ये करेला का नहीं, करेला का ऐसा है वो, ये तो एक छोड़ देता हूं. ये लहसुन 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 वो उतना बड़ा नको, छोटा. हाँ, ऐसा ये वाला आइए ना, ये बोला रेड ये 150 का पाउच है. स्पाइसी रख सकते हैं, साल भर तक खराब नहीं होगा. ये टमाटर कितना भैया? ये 150 का हाँ, దే దో ఏ. ఇవంతా స్వీట్ పచ్చళ్ళు అంట. ఇది కూడా ఉసిరికాయ కదా, తెలుగు आता आपको? ये क्या है? बेर का है, टमाटर होता है. ये గోంగూర. गोंगूरा చూడండి, చూసిన వెంటనే గుర్తుపట్టేసిన నేను గోంగూర.
ఇవి ఈ పాయింట్స్ 1003 ऑफर ఈ కలంకారీ పాయింట్స్ అంట 1000 కి 3 ఆఫర్ లో ఉన్నాయి చూడండి. ऑफर 1000 కి 3 అంట. నార్మల్ గా అది ఎక్కువ రేటే ఉంటది అనుకుంటా బయట. 1003 అవి ఆ డ్రెస్ 1003 ऑफर సింగిల్ పీస్ 400. ఓకే, చాలా బాగుంది. ఇది నాకు మళ్ళీ నచ్చింది. వావ్, అది బాగుంది, గ్రీన్ కలర్. బాయ్స్ షర్ట్ भी చిన్నపిల్లలవి ఇవి కలంకారీ షర్ట్స్ అంట. ఇది దుప్పట్టా కదా. सिंगल 400 अभी कम नहीं करते, ऑफर रेट कम करो ना. ఓకే, స్పెషల్ ఆఫర్ లో అది 1000 కి 3 అంట, కానీ ఒక్కొక్క పీస్ 400 అంట. ఓకే, 1000 కి 3 తీసుకుంటే బెటర్. అవి బాగున్నాయి, చాలా బాగుంది. ఆ గ్రీన్ అయితే బాగుంది. ఇవి 3 పీస్ 500. ఇవి 3 పీస్ 500 అంట. ఓకే, నైస్, బాగున్నాయి. ఆ పైన చూడండి, ఆ టాప్స్ కూడా కలంకారీ టాప్స్, పిల్లలవి కూడా. ఇవన్నీ వడియాలు అమ్ముతున్నారు ఇక్కడ. మనం ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలమన్నట్టు టైం పాస్ తింటున్నాం. ఇక్కడ గాజులు ఇంకా సెటప్ చేస్తున్నారు. అంటే ఇది ఓపెన్ చేసి 3 days అయింది కాబట్టి ఏమేమి కావాలి ఇంకా అవన్నీ సెటప్ చేసుకునేసరికి కొంచెం టైం పడుతుంది. టేస్ట్ చేయొచ్చా అవి? ఇన్స్టెంట్ కదా ఇది. बोले तो कितना बोले मसाला तो खा के देखो गरमा गरम फ्री टेस्ट है पसंद आता तो नहीं तो ना बोलो वेज है ना? हां वन पैकेट 60 टू पैकेट 100 ఒక ప్యాకెట్ 60 రూపీస్. चिकन ఒకటి में आता వెజ్ సెపరేట్ ఉంది, నాన్ వెజ్ సెపరేట్ ఉంది. ఓకే, నాన్ వెజ్ కుక్ మసాలా, వెజ్ కుక్ మసాలా అంట. ఓకే, ఇన్స్టెంట్ మసాలా. బ్యాచులర్స్ కి బాగా యూజ్ అయ్యే మసాలా. వచ్చి తీసుకోండి. ఇంక ఇక్కడ అంతా బొమ్మలు అవి ఇవి, ఇంకా తినేవి, డ్రెస్సులు, చెప్పులు, షాపింగ్ మాల్స్. అమ్మాయిలకు కావాల్సిన, అబ్బాయిలకు కావాల్సిన ఎక్కువ. అంటే మన అమ్మాయిల డామినేషన్ ఖచ్చితంగా ఉంటది కాబట్టి అమ్మాయిలకు సంబంధించినవి చాలా ఉన్నాయి. ఇంకా బ్యాచులర్స్ కి సంబంధించినవి కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. మసాలాలు, ఇవి తినేవి అవన్నీ ఉన్నాయి. బొమ్మలు ఉన్నాయి పిల్లలకు ఆడుకోవడానికి, జ్యువెలరీ ఉంది. ఇక్కడ ఒకసారి గేమ్ ఉంది, అది ఒకసారి ఆడి చూద్దాం. कैसा खेलना है? आप बोलो. 6 रिंग है ये नंबर फट गया इनाम है कोई सर ఓకే, ఆ నెంబర్ లో రింగ్ చేస్తే ఇనామ్ వస్తుందంట. అంటే ఆ గిఫ్ట్ అందులో ఏదైనా ఒక బొమ్మ వస్తుందంట మనకి. ఒకసారి ఈ గేమ్ అయినా ఆడదాం. ఆయన ఎట్లాగా మనల్ని ఆడనీయలేదు. कैसा खेलना है? ఏ నెంబర్ में डालना हो सब काउंट करके उसको एक देते हैं. ठीक है, సరే వేసేద్దాం. ఎక్కువ నెంబర్స్ చూసేద్దాం, ఏదొస్తుందో. ఫైవ్ 70 మనకేదో పెద్ద గిఫ్ట్ రాబోతుందేమో. ఓకే, కౌంట్ కరో. మనకు ఒక బాక్స్ వచ్చింది. పోయినసారి ఏమో టార్చ్ వచ్చింది పోయిన ఎగ్జిబిషన్ లో. ఓకే, ఈసారి మనకు బాక్స్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ఆయన చూపించండి. మనకి ఫ్రీగా ఏమి వేయలేడు, మనకి గేమ్ అర్థం ఇచ్చాడు. ఓకే, మనకి 6 వేస్తే ఏకంగా మనకి సౌండ్ బాక్స్ వస్తుంది. 33 ఏమో వాచ్, మంచి ఒక ఫోటో ఫ్రేమ్. మరి అవన్నీ పడితే లేక మనకు తెలియదు కదా. అప్పుడేమో టార్చ్ వచ్చింది ఒకటి, ఇప్పుడేమో ఒక బాక్స్ వచ్చింది. అయితే ఇవన్నీ గేమ్స్ అన్నమాట. ఒకసారి ఆ గేమ్స్ చూపి. ఇది ఒకసారి ఆడదాం రండి. खेल सकते మంచి బరువు ఉన్నవి. మేబీ వేస్తే పడొచ్చు. కరెక్ట్ గోల్ చూసి వేయాలి. किसमें कहाँ पड़ना है? सेंटर में, मिडिल में पड़े तो क्या देते हैं?
कुछ भी होना वो देते। तीन में से अगर एक भी लगता ना हाँ तो हार्ड रहता, 2 बार लगता तो सेट होता। ఓకే ఓకే క్వాలిటీ ఓకే కొడుతున్నాను. ఒక్కటి కూడా పడలేదండి, సారీ. ఓకే ఒక్కటి కూడా పడలేదు. ఒకవేళ అది పడితే ఒక్కటి పడితే హార్ట్, ఓకే ఒకటి పడితే హార్ట్, 2 పడితే షటిల్, 3 పడితే పికాచు అంట. ఓకే సర్లేండి, నెక్స్ట్ టైం మళ్ళీ బెటర్ లక్. ఈ గూడ్లు చూసిండ్రా, మనం పల్లెటూర్లలో అక్కడ ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి కనిపిస్తాయి, దాని తర్వాత ఇక్కడే కనిపిస్తున్నాయి. మన అమ్మమ్మ వాళ్ళు వీటిలోనే కదా దంచి అవన్నీ మసాలాలు తయారు చేసేది, అందుకే అవి అంత టేస్టీగా వస్తాయి. అదంతా జాంబీ షూటింగ్ అన్నమాట. లోపల మనకు 3D గ్లాసెస్ పెట్టుకుంటే నిజంగానే మన పక్కకు వచ్చినట్టు అనిపిస్తుంటది. నేనే భయపడ్డా అంటే ఇంకా ఆ పిల్లలు భయపడతారులే. 500 kilo, 500 kilo. ఈ 500 కి 2 అంట. 500 kilo, 500 kilo. ఓకే 500 रुपए के दो, 500 रुपए के दो. ఇంక ఇటు వస్తే మొత్తం మనకి ప్రసాద్ ల్యాబ్స్ మంచిగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇక మొత్తం పిల్లలకు సంబంధించిన గేమ్స్ అవే ఉన్నాయి. అయితే అక్కడ మనకి ఇడ్లీలు, ఇక్కడ మనం హలీం సీజన్ అయిపోయిందని అనుకున్నాం, కానీ హలీం ఇక్కడ ఉంది. నా ఫేవరెట్ హలీం. హైదరాబాదీ మెజ్బాన్ కబాబ్స్ అంట, ఫేమస్ అంట. సో ఖచ్చితంగా వచ్చి టేస్ట్ చేయండి. హలీం సీజన్ అయిపోయింది కాబట్టి దొరకదేమో అని భయపడకండి. ఇక్కడ మన ఎగ్జిబిషన్ లో మనం హలీం టేస్ట్ చేయొచ్చు. ఇదనమాట మినీ కాశ్మీర్. ఫస్ట్ మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ ఎండ్ గేమ్స్ వరకు మొత్తం చాలా బాగుంది. ఈ రోజు అయితే సాటర్డే కాబట్టి ఫుల్ జనాలతో మొత్తం ఫుల్ గోల ఉంది, చెమటలు గారిపోతున్నాయి. అయినా సరే మీకు ఖచ్చితంగా ఈ మినీ కాశ్మీర్ చూపియాలని నేనైతే ఈ వీడియో చేసిన. ఖచ్చితంగా ఇక్కడ మన పక్కన ప్రసాద్ ల్యాబ్స్ వెనక కనిపిస్తుంది కదా, ఆ పక్కన ఖాళీ గ్రౌండ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆ ఖాళీ గ్రౌండ్ ఖాళీగా లేదండి, మినీ కాశ్మీర్ తో నిండిపోయింది. సో ఖచ్చితంగా మినీ కాశ్మీర్ ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. అలాగే హలీం ని కూడా టేస్ట్ చేయండి, మంచి గేమ్స్ తో ఎంజాయ్ చేయండి. ఆ లొకేషన్ ని కూడా, ఆ కాశ్మీర్ లొకేషన్ ని కూడా ఎంజాయ్ చేయండి, ఆ వెదర్ ని ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.